ఈరోజు సిఐటియు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అంటే ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లకు శిక్షణ ఇచ్చేటటువంటి మాస్టర్ ఆ యూనియన్. అలాంటి యూనియన్ జెండా కింద మీరు అందరూ ఉండటం, దానికి రుద్రకుమార్ గారు నాయకత్వం తీసుకోవటం, ఈ కార్యక్రమానికి నా మిత్రుడు రాజు గారు ప్రధానంగా ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా నేను కూడా పేదవాడిని అని చెప్పి వచ్చినటువంటి నాగరాజు గారికి మీ అందరి పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తాను. ఇంతకుముందు మాట్లాడినటువంటి రుద్రకుమార్ కానీ రాము యాదవ్ కానీ మీ డిమాండ్లు అన్ని డిమాండ్ల విషయంలో వాళ్ళు స్పందించారు, వాళ్ళు మాట్లాడారు. ఇక్కడ ప్రధానంగా మనం ఒక విషయాన్ని గమనించాలి. సూపర్వైజర్ తిట్టాడు, లేకపోతే ఆఫీసర్ తిట్టాడు, లేదా కమిషనర్ ఏదో అన్నాడు, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. నేను అనేది ఒకటే, ఏ వార్డులోనైనా ఎక్కడైనా సూపర్వైజర్ మిమ్మల్ని బూతు మాటలతోటి రావే అని, పోవే అని, లేకపోతే ఇంకోటని ఒకవేళ మాట్లాడితే రేపటి నుంచి పనికి రానియడేమో, ఆబ్సెంట్ వేస్తాడేమో అని భయానికి ఎక్కడో అక్కడ మౌనంగా ఉంటుంది. రోడ్డు మీద ఒక్క కోతి చచ్చిపోతే 100 కోతులు దాని చుట్టూ కూర్చొని ట్రాఫిక్ ను బంద్ చేస్తాయి, రోడ్డు అక్కడిక్కడ రాకుండా బంద్ చేస్తాయి. ఒక్క కాకి మన ఇంట్లోనే చెట్టు మీద పిల్లని పెట్టి పొరపాటున కాకి పిల్ల కింద పడితే దాన్ని ముట్టుకొని పక్షులకు భగవంతుడు ఎంత తెలిపించింది కదా, మరి మనకేమైంది? ఏ నా కొడుకు సూపర్వైజర్ కానీ ఇంకొకటి కానీ గౌరవిస్తే చీపురు గట్ట మడత పెట్టాల్సిందే. మనం చీపురు గట్టతో రోడ్డు శుభ్రం చేస్తాం, అదే చీపురు గట్ట మడత పెట్టి వారి నాలుక శుభ్రం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. అని కుటుంబం లేదా, అని పిల్లలు లేరా, వారి ఇంట్లో భార్య లేదా, నోటికొచ్చిన మాట్లాడడానికి వాళ్ళ నౌకర్లమా? రాజేంద్ర నగర్ మున్సిపాలిటీ కాదు, మొత్తం తెలంగాణలో ఎక్కడ జరిగినా చెప్పండి, నేను రానికి సిద్ధంగా ఉన్నా. ఎవరు వాడు మాట్లాడితే పొద్దున 4:30 గంటలకు లేచి సంకల పిల్లలు ఒక చెట్టు కింద వారేసి చీకట్ల ఏం కనబడుతున్నా కనబడకపోతున్నా మీ ఇల్లు, నీ బస్తీ, నీ రోడ్ అంతా శుభ్రం చేసిపోతున్నారే. నువ్వు నిలబడి ఏంద్రా చేస్తున్నావు పెద్దరికం మా మీద? ఒక్కనాడు కొడక చీపురు పట్టు తెలుస్తుంది, ఒక్కనాడు చీపురు పట్టుకొని ఉంటే తెలుస్తుంది, ఒక్కనాడు చెట్ట గంపెత్తకపోయి బండి వేస్తే తెలుస్తుంది దాని బాధ ఏందో. ఒక్కరు కూడా కుక్క చచ్చిపోతే కూడా తీయడానికి మనసు ఒప్పదే కొడక మీకు. ఆ కుక్క మున్సిపల్ వచ్చే తీసుకుపోయి దూరం వేయాలి. ఇంటి ముగిట పైకాన వస్తే తీయడానికి చేత కాదు, వాళ్ళే తీయాలి. అలాంటి కార్మికుల పట్ల మీ భావన ఎలా ఉండాలి? మీరు ఎట్లా మాట్లాడాలి? ఓ ఎవడన్నా నాలాంటి వాడు ఎవడన్నా లీడర్ వస్తున్నాడంటే చాలు, ఒకరు సున్నం పట్టుకోవాలి, ఒకరు చీపురు పట్టుకోవాలి, ఉన్న పని అంతా వదిలిపెట్టి ఆ కొడుకు వెళ్ళిపోయేదాకా వాడిని వెనకాలనే తిరగాలి. ఆయన కార్మికులమా? పోనీ ఆయన ఏమైనా చేస్తాడా అంటే లేదు. వాళ్ళందరూ అధికార పార్టీలోనే ఉంటారు, అందరు కాంగ్రెస్ చేయంటారు, అందరూ బీజేపీ చేయంటారు, అన్ని రకాలు ఓకే. నేననేది ఇక్కడ ఒకటే, పని చేయించుకుంటున్నప్పుడు వాళ్ళ సౌకర్యాలు చూడాల్సినటువంటి బాధ్యత కూడా మీకు లేదా? ఆడపిల్ల రాత్రి చీపురు ఉప్పుతుంటే చెట్టు కింద పిల్లలు మండితే, నిన్న కాక మొన్న కుత్బుల్లాపూర్ మున్సిపాలిటీలో జరిగిన సంఘటన, పాపనాడ బండ పెట్టి పని చేస్తుంటే ఆ కుక్క చదువుకుని ఉక్కింది పాపం. ఆ బాధ ఎంత పడి ఉండొచ్చా తల్లి? ఎంబడే ఆ వాకింగ్ పెట్టోళ్ళందరూ కుక్కను పరిగెత్తకపోయి దాన్ని కొట్టి తీసుకొచ్చి తల్లి కప్ప చెప్పారు. అంటే ఈ పొట్ట కోసం ఆ చేస్తున్న తల్లి చేస్తున్నటువంటి సేవ, అది అధికారులు గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. 4:30-5 గంటలకు సూర్యుడు వెళ్ళడానికి ఇంకా ఆలోచిస్తుంటాడు, ఆయన ఇంకా వండుకొనే ఉంటాడు. ఆయన కన్నా ముందే లేచి సూర్యుడు పొద్దు పొడిచినట్టు ఆ బస్తీలో తిరిగి బస్తీ అంతా సాఫ్ చేస్తుంటే ఈరోజు అధికారులు మాట్లాడే మాటలు 26,000 పిఆర్సీ ప్రకారంగా కాదు, మీకు కనీస వేతనంగా 30,000 డిమాండ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది.
ఎందుకు 30,000 డిమాండ్ చేయాలి అని అంటే న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ అది. అడ్డ మీద నిలబడ్డటువంటి 11 గంటలకు వస్తాడు, అడ్డ మీదకి ఒక మేస్త్రిని తీసుకపోయి ఎవరినో కూలిని 11 గంటలకు వస్తాడు, 4, 5, 15, 20 గంపల మట్టి తీస్తాడు, భోజనం చేస్తాడు, పండుకుంటాడు, 2:30కు మళ్ళీ వస్తాడు, మళ్ళీ 1 గంట పని చేస్తాడు. ఆయనకు 1000 రూపాయలు ఇవ్వాలి, మళ్ళీ ఆయన ఇంటికి పోనీకే బస్సుకు డబ్బులు ఇవ్వాలి. అంటే 1150 రూపాయలు ఒక కార్మిక అడ్డ మీద కూలికి ఇస్తున్నారు. పొద్దున 5 గంటలకు లేచి ఎవరు పిలిస్తే వచ్చి మీటింగ్ల కాడ చేయగొట్టమంటే చేయగొట్టి, మీ ఇళ్ళ పని చేయమంటే చేసి, ఇంటికి కూర తీసుకపోయి ఇచ్చామంటే బిచ్చగానిలాగా ఇంటికాడ ఇచ్చొచ్చి ఇవన్నీ చేస్తుంటే మీకు కార్మికులు కంటికి కనబడతలేదు. ఒక్క వారం రోజులు జాడు కొట్టుడు మనం ఆపితే వీని అబ్బ కూడా దిగి వస్తాడు. కానీ ఇందులో ఉన్న సమస్యల్లో ఒకటి, మనము కలిసి ఉండాలి. మనం ఇక్కడ కలిసి ఉంటే అక్కలు మెల్ల మన పక్కన ఉన్న రామ్లక్క పోయి సూపర్వైజర్లో చూసినావే ఎంత మంచి చూడవే అర్థం కాదే